Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic. తెలంగాణ వాళ్ళది పాలిటెక్నిక్ C24 మ్యాథ్స్ M4 లో యూనిట్ 3 పార్ట్ 1 కంప్లీట్ చేసాము. పార్ట్ 2 లో ఏంటి యూనిట్ 3 ఏంటి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టాంట్ కోఎఫిషియెంట్స్ కదా. అంటే ఎలా ఉంటాయి మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ దాంట్లో టోటల్ f ఆఫ్ dy is equal to capital X. అయితే ఫస్ట్ కేస్ 1 లో ఏం నేర్చుకున్నాం మనం ఆల్రెడీ e పవర్ ax అన్న క్వశ్చన్ నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకునే క్వశ్చన్లు ఏంటంటే f ఆఫ్ d of y ఈక్వల్ టు cos ax or sin ax ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం. cos ax or sin ax f of dy ఈక్వల్ టు వాట్ cos ax or sin ax x ప్లేస్ లో cos ax అన్న sin ax ఉంటే నేర్చుకునే క్వశ్చన్లు ఇవి. అయితే ఇక్కడ కేస్ 1 ఫస్ట్ దాంట్లో ఏముంటుందంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటిదండి 1/f of d ఇంటూ క్యాపిటల్ X కదా. ఇక్కడ వచ్చే ఈక్వేషన్స్ అన్ని 1/f of d స్క్వేర్ ఇంటూ sin ax ఆర్ cos ax ఏదైనా ఒకటి ఉండొచ్చు మనకి. sin ax అని ఉంటుంది డిపెండ్ ఆన్ ది క్వశ్చన్. cos ax అని అంటే sin 2x sin 3x sin 4x cos 2x cos 3x cos 4x. ఓకే, ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ సబ్మిట్ చేయాలి. అంటే d స్క్వేర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఏ స్క్వేర్ సబ్మిట్ చేయాలని మీనింగ్. మనం అదే ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తాం d ప్లేస్లో ఏ సబ్మిట్ చేస్తాం. ఈ మెథడ్లో ఏం చేయాలి d స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ సబ్మిట్ చేస్తే వచ్చేది మనకు ఆన్సర్ అయింది. ఓకేనా, రైట్. ఇప్పుడు సబ్మిట్ చేసినప్పుడు ఆన్సర్ ఏంటిది 1/f ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ sin ax ఆర్ cos ax sin ax ఆర్ cos x. ఎప్పుడైతే f ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి ఇక్కడ ఆన్సర్ క్లోజ్. మనం అందులో కూడా ఫస్ట్ మెథడ్లో కూడా ఏం అప్లై చేస్తాం ఇన్ ప్లేస్ ఆఫ్ ది ఏ సబ్మిట్ చేస్తాం. ఇన్ కేస్ అది నాట్ ఈక్వల్ టు 0 అక్కడ స్టాప్ చేస్తాం. 0 వస్తే ఏం చేస్తాం ఫార్ములా అప్లై చేస్తామా ఇఫ్ ఫస్ట్ కేస్ ఈజ్ ఫెయిల్డ్ ఇఫ్ ఫస్ట్ కేస్ ఈజ్ failed. When first case is failed, we applied the formula. Formula is what? 1/f of d into 1/f of d into sin ax ఉందనుకోండి. ఆన్సర్ ఏమైంది మైనస్ ఎక్స్ బై 2a cos ax అంటే ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ 1/f of d స్క్వేర్ ఇంటూ cos ax ఉందనుకోండి. ఏర్ ఆన్సర్ ఈస్ ఎక్స్ బై 2a sin ax. ఇది ఆన్సర్. ఓకేనా, 1/f of d స్క్వేర్ sin ax ఉంటే అది ఇన్ కేస్ 0 అయింది అనుకోండి. 0 కావద్దు, నాట్ ఈక్వల్ 0 అయితే ఇక్కడ క్లోజ్. ఇఫ్ ఇట్ ఈస్ 0 sin ax బై ఎఫ్ ఆఫ్ డి వాల్యూ అయితే మైనస్ ఎక్స్ బై 2a cos ax cos ax బై ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ ఉంటుంది ఎక్స్ బై 2a sin ax ఆన్సర్ వస్తుంది. అన్ని క్వశ్చన్లు ఇదే. ఓకేనా, అవే మెథడ్స్ వస్తాయి, ఎలాంటి చేంజెస్ కూడా ఉండవు. మనం క్వశ్చన్స్ చూస్తూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి ఎఫ్ ఆఫ్ డి అని రాస్తాం. ఎఫ్ ఆఫ్ డి నథింగ్ బట్ మనకున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టైప్లో ఉండాలి. డి స్క్వేర్ ప్లేస్లో మనం మైనస్ ఏ స్క్వేర్ సబ్మిట్ చేస్తే అది ఇక్కడ ఎప్పుడైతే మనం డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ 0 రాలేదనుకోండి అక్కడ స్టాప్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ 0 ఇప్పుడు ఈ కేసుకి వెళ్ళాలి. ఫార్ములా sin ax ఉంటే మైనస్ ఎక్స్ బై 2a cos ax ఉంటే ఎక్స్ బై 2a sin ax వస్తుంది. క్వశ్చన్లోకి వెళ్తే క్వశ్చన్ చూడండి ఇంకా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. మళ్ళీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి కూడా కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. మీరు క్వశ్చన్ చూస్తూ ఉంటే క్లారిటీ వస్తుంది, టఫ్ క్వశ్చన్స్ కూడా కావు. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ వై ఈక్వల్ టు sin 2x. డి స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ వై ఈక్వల్ టు వాట్ sin 2x ఇచ్చినాడు. డి స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ వై ఈక్వల్ టు sin స్క్వేర్ x. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ వాట్ డి స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ వై ఈక్వల్ టు sin 2x. మనకి ఇది ఎలా ఉందండి ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ లాగానే ఉంది కదా. సో ఎఫ్ ఆఫ్ డివై ఈక్వల్ టు వాట్ డి స్క్వేర్ ప్లస్ 4. క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఏమైందండి sin 2x. ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు వాట్ డి స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ sin 2x. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయో నెక్స్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ వాట్ m స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. m స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో మనం m ట్రాన్స్ఫర్ చేస్తే m స్క్వేర్ ఈక్వల్ టు -4, m ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -4.
మనకు ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పాను. అండర్ రూట్ -4 ఉంటే ఇమాజినరీ రూట్స్ సర్డ్స్‌లో ఎప్పుడు మైనస్ వచ్చినా ఇమాజినరీ. అంటే విచ్ ఈస్ రిటెన్ యాస్ -1 ఇంటూ 4 అండర్ రూట్ -1 ఇంటూ అండర్ రూట్ 4. అండర్ రూట్ -1 వాల్యూ i. 2i కదండి. 2i అయితే m ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ మైనస్ 2i. ఏ ఫార్మాట్లో ఉన్నాయి? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటాలా ఉన్నాయి. అంటే ఆల్ఫా వాల్యూ 0, బీటా వాల్యూ 2. ద రూట్స్ ఆర్ కుదిరుద్దాం. ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. The roots are complex or imaginary. The complementary function is అంటే ఏంటిది? CF కదండి. CF ఇప్పుడు ఏమైంది? e పవర్ ఆల్ఫా ఎక్స్ C1 cos బీటా ఎక్స్ ప్లస్ C2 sin బీటా ఎక్స్ అవుతుంది. ఏ క్వశ్చన్ అయినా ఇంతే ఇక. మనకు ఈ ఫస్ట్ కేస్ అయినా, సెకండ్ మెథడ్ అయినా, థర్డ్ మెథడ్ అయినా సాల్వ్ అన్నాడంటే ఫస్ట్ వి మస్ట్ అండ్ షుడ్ బి ఫైండ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇప్పుడు ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? CF ఈక్వల్ టు e పవర్ వాట్ ఈస్ ద ఆల్ఫా వాల్యూ? 0. 0 ఇంటూ ఎక్స్ C1 cos 2x C2 sin 2x ఇక్కడికి వచ్చింది. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈక్వల్ టు రాసి వచ్చిందా? ఏం కాదు, అదే బెటర్. ఎంత క్లాస్ రాలేదు. ఓకే, ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసింది కదా, కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చాక దీన్ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. సో CF ఈక్వల్ టు e పవర్ 0 వాల్యూ ఏమైంది? 1. సో విచ్ ఇస్ రిటన్ యాజ్ C1 cos 2x ప్లస్ C2 sin 2x. C1 cos 2x C2 sin 2x వచ్చింది. నెక్స్ట్ ఇది క్లోజ్ కాగానే when it is closed we find the particular integral. Particular integral value 1 by f of d into capital X na. 1 by f of d అంటే ఇది d square plus 4 into capital X వాల్యూ ఏంటిదండి? sin 2x. sin 2x మనం ఇక్కడ ఏం చేయాలి? సబ్మిట్ చేసేటప్పుడు ఇప్పుడు d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ అంటే ఏ వాల్యూ ఎంత? 2. ఎక్స్ కోషంట్ ఏది ఉంటుందో దాన్ని ఏగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ కోషంట్ అనేది 2 అంటే -2 స్క్వేర్. సో -4 అనేది సబ్మిట్ చేయాలి. అంటే d స్క్వేర్ ఎక్కడ ఉంటే అక్కడ -4 సబ్మిట్ చేయాలి. ఓకే, అంటే సబ్మిట్ చేస్తే ఏమైందండి? 1 బై -4 ప్లస్ 4 0 అయిపోతుంది. అది 0 అవుతుంది. నాకు 0 అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాను. 1 బై ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ sin ax ఈక్వల్ ఆన్సర్ ఏంటిది? -x/2a cos ax. -x/2a cos ax అంటే ఇక్కడ ఆన్సర్ ఇస్ -x/2 ఇంటూ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 2 cos 2x. ఫైనల్ ఆన్సర్ ఇస్ -x cos 2x బై 4 ఈజ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. అన్ని క్వశ్చన్స్ అంతే, ఇంకేం చేంజెస్ ఉండవు. ఇన్ కేస్ మరి మీరు డి ఉంటే అప్పుడు రేషనలైజ్ చేస్తాం. అదే ఇన్ కేస్ ఇక్కడ -4 ప్లస్ 4 0 కాలేదనుకోండి, అదే ఆన్సర్ ఫిక్స్. ఓకేనా? 0 అయింది కాబట్టి ఫార్ములాకి వచ్చా. 0 కాకపోతే అదే అప్లై చేస్తాం. ఎప్పుడైతే ఇది వచ్చిందో నెక్స్ట్ ద జనరల్ సొల్యూషన్ ఈస్ y ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, y ఈక్వల్ టు వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్? హియర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈస్ దిస్ వన్ C1 cos 2x plus C2 sin 2x. Next here -x cos 2x by 4. This is our final answer. 5 marks question. రెండు అడిగితే ఓన్లీ పర్టికులర్ అడిగితే పర్టికులర్ చేయండి, ఓన్లీ కాంప్లిమెంటరీ. సాల్వ్ అంటే ఏం చేయాలి? టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. గో ఫర్ ది అదర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. sin 2x అయిపోయింది కదా, cos 3x ఇది కూడా 0 అయిద్దండి. d స్క్వేర్ ప్లస్ 9 ఆఫ్ y ఈక్వల్ టు cos 3x. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు వాట్? cos 3x. ఇక్కడికి వచ్చేస్తే ఇది కూడా సేమ్ మెథడ్ అండి, చేంజెస్ ఏమీ ఉండవు, సేమ్ అప్లై చేస్తాం కూడా. ఓకేనా? ఇది కూడా సేమ్ మెథడ్ అప్లై చేస్తాం, ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకే, రబ్ చేస్తున్నా. మొత్తం కూడా అవసరం లేదు రబ్ చేయడం, కొన్ని ఇది కూడా కాంప్లెక్స్ రూట్సే వస్తున్నాయి.
ఇక్కడ చూడండి. సో డి స్క్వేర్ ప్లస్ 9 ఆఫ్ వై ఈక్వల్ టు కాస్ 3x వచ్చేసింది. డి స్క్వేర్ ప్లస్ 9 ఆఫ్ వై ఈక్వల్ టు వాట్ కాస్ 3x. ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు వాట్ డి స్క్వేర్ ప్లస్ 9. ఏ క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఈజ్ కాస్ 3x. వచ్చేసిందా? నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ m స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు 0. m స్క్వేర్ ఈక్వల్ టు వాట్ -9. m ఈక్వల్ టు వాట్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -9. మీకు తెలుసు కదా, అండర్ రూట్ 9 వచ్చినప్పుడు 0 ప్లస్ ఆర్ మైనస్ 3i రాసుకోవచ్చు. అంటే విచ్ ఈస్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. Alpha value is 0. Beta value is what? 3. The roots are complex and imaginary. Then the roots are alpha value 0 kada, e power 0x c1 cos 3x plus c2 sin 3x. వచ్చేసిందా? e power 0 అంటే వాల్యూ ఏమైతే ఆల్వేస్ 1 అయిద్దండి. e power 0 వాల్యూ 1 cos 3x sin 3x వచ్చాయి. ఇక్కడ సబ్మిట్ చేస్తే c1 cos 3x plus c2 sin 3x. ఓకే, ఎప్పుడైతే వచ్చిందో 1 by f of d, 1 by f of d value, this is the f of d value, d square plus 9, capital X value cos 3x. cos 3x వస్తే ఇప్పుడు కండిషన్ ఏంటిది? d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, నథింగ్ బట్ -3 స్క్వేర్ అంటే ఏమవుతుందండి? -9 అవుతుంది. అంటే ఇక్కడ d స్క్వేర్ ఉన్న దగ్గర మనం ఏ స్క్వేర్ సబ్మిట్, సైన్ వచ్చినా కాస్ వచ్చినా మైనస్ ఏ స్క్వేర్. ఏ అంటే వాల్యూ ఉంది, ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అంటాం. 3 -9 వచ్చిందా? -9 ప్లస్ 9 చేస్తే ఏమైతే 0 అవుతుంది. అంటే ఎప్పుడైతే నేను అక్కడ -a స్క్వేర్ సబ్మిట్ చేస్తున్నా ఆన్సర్ 0 వస్తుందా? ఇఫ్ ఈక్వల్ దేర్, దెన్ కండిషన్ ఏంటిది మనకు? 1 బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ ఏఎక్స్ ఈక్వల్ టు, అంటే మీరు 1 బై ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ రాసిన ఇది రాసిన సేమ్ ఫార్ములా ఏంటిది? ఎక్స్ బై 2a సైన్ ఏఎక్స్. ఎక్స్ బై 2a సైన్ ఏఎక్స్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమైందండి? ఎక్స్ బై 2 ఇంటూ ఏ వాల్యూ 3 కాస్ కాబట్టి కాస్ బికమ్ ఏమైంది? సైన్ 3x. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు x బై 6 సైన్ 3x ఈజ్ అవర్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ అండి. సేమ్ దాన్ని ఇక్కడ మనకు జనరల్ సొల్యూషన్ ఏమైంది? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ y ఈక్వల్ టు వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్? కాంప్లిమెంటరీ ఫంక్షన్ వాల్యూ దిస్ వన్, c1 cos 3x ప్లస్ c2 sin 3x ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ x బై 6 sin 3x. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇంకేం చేంజ్ చేస్తాడు? ఏమైనా చేంజ్ చేశాను? డి స్క్వేర్ ప్లేస్ ఇది ఎట్లాగూ మీకు తెలిసిందే, మనం సెకండ్ యూనిట్లో చేస్తున్నాం, థర్డ్ యూనిట్లో. ఇక్కడికి రాగానే ఇన్ ప్లేస్ ఆఫ్ డి స్క్వేర్ వీ సబ్మిట్ ద మైనస్ ఏ స్క్వేర్. మైనస్ ఏ స్క్వేర్ వాల్యూ నథింగ్ బట్ -9. -9 అంటే 0 వచ్చింది. ఎక్స్ బై 6 ఇంటూ సైన్ 3x. ద జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ y ఈక్వల్ టు c1 cos 3x ప్లస్ c2 sin 3x ప్లస్ x బై 6 sin 3x. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. డి స్క్వేర్ ప్లస్ 1 కాస్ ఎక్స్ ఉందండి. యా, ఒకటి ఇప్పుడు ఏమేం చేసుకున్నాం? జీరోస్ అయ్యేటి చెప్పుకున్నాం కదా, జీరోస్ కాని క్వశ్చన్లు. డి స్క్వేర్ ప్లస్ 1 కాస్ ఎక్స్, డి స్క్వేర్ ప్లస్ 1y ఇంటూ కాస్ 2x. ఓకే, మళ్ళీ సేమ్ మెథడ్ అదే ఉంటుంది. ఈ నెంబర్సే మారుతూ ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అన్ని డి స్క్వేర్ చెప్పేస్తా, డీలో వచ్చే క్వశ్చన్లు కూడా చెప్పేస్తా. అవి చెప్పేసుకున్నామంటే మనకు టోటల్ మెథడ్ క్లోజ్ అయిపోతుంది. ఒకటే క్వశ్చన్లో సైన్ కాసులు కూడా వస్తూ ఉంటాయండి, అది లాస్ట్లో చెప్పేస్తా. ఐ మీన్ థర్డ్ మెథడ్ చెప్పుకుంటాం కదా, అప్పుడు చెప్పుకుంటాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్. ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది నవీన్ రెడ్డి అంటే, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ కూడా నవీన్ రెడ్డి మ్యాథ్స్. రైట్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ వాట్ ఇయర్? Differential equation is d square plus 1 of y equal to cos 2x. Okay, f of d value d square plus 1, cos 2x value cos 2x only. Auxiliary equation is then in place of d we write m square plus 1 equal to 0, m square equal to -1, m equal to plus or minus under root -1, which is written as 0 plus or minus I, alpha plus or minus I beta అన్నట్టు. మీకు తెలుసుగా అండర్ రూట్ -1 వాల్యూ అంటే ఐ స్క్వేర్, ఐ -1 అంటే ఐ స్క్వేర్, అండర్ రూట్ -1 అంటే వాల్యూ ఏమైందండి? ఐ స్క్వేర్ అయితే. అదే ఇక్కడ అప్లై చేశాను నేను. ఇక్కడ అప్లై చేశాక ఇక్కడికి వచ్చాయి, ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. ఆల్ఫా వాల్యూ 0 అయింది, బీటా వాల్యూ 1 అవుతుంది. అంటే e పవర్ 0 ఇంటూ ఎక్స్ c1 cos x ప్లస్
C2 sin x. Here we write C1 cos x plus C2 sin x is the solution. That is the complementary function. Next we do the particular integral. Particular integral 1 by f of d value is what? This one d square plus 1. X value cos 2x. సో ఇక్కడ ఏం సబ్మిట్ చేయండి d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. సో d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అంటే ఇయర్ ఏ వాల్యూ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ ఏ వాల్యూ అంటే దాన్ని ఎక్స్ కోఎఫిషియంట్ ఈస్ ద ఏ వాల్యూ. ఇయర్ ఎక్స్ కోఎఫిషియంట్ 2 అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2 కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్లో ఏ మైనస్ 2 స్క్వేర్, అంతేగాని స్క్వేర్ ఉంది కానీ ప్లస్ రాయొద్దు. అప్లికేబుల్ ఫర్ ఏంటి 2 స్క్వేర్కి నెగటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది. మైనస్ 2 స్క్వేర్ వాల్యూ ఇస్ ప్లస్ స్క్వేర్, మైనస్ 2 స్క్వేర్ వాల్యూ ఇస్ మైనస్ 4. హోల్ స్క్వేర్ ఎగ్జిస్ట్ అయితే పాజిటివ్ రిజల్ట్, ఓన్లీ నెంబర్కి ఎగ్జిస్ట్ అయితే నెగటివ్ రిజల్ట్. సో హియర్ వి రైట్ మైనస్ 4. సో మైనస్ 4 ప్లస్ 1 వాల్యూ 0 అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి రైట్ 1 by minus 4 plus 1 cos 2x. Okay, minus 4 plus 1 you minus 3 minus cos 2x by 3 is the particular integral value. So your general solution is what? Complementary function plus particular integral. Y equal to complementary function value this one c1 cos x plus c2 sin x plus particular integral value minus cos 2x by 3. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకున్నా. నెక్స్ట్ అంతే, అంటే ఇన్ కేస్ ఎప్పుడైతే డి స్క్వేర్లో మైనస్ ఏ స్క్వేర్ సబ్మిట్ 0 అయిద్దో అప్పుడు ఫార్ములాకి వెళ్దాం. కాలేదనుకోండి అక్కడికి ఆన్సర్ క్లోజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. చూసేవాళ్ళు వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి కామెంట్ చేయండి. అంటే ఓకే మీకు కంఫర్టబుల్గా ఉందా, ఇంకేమైనా బెటర్గా ఇంప్రూవ్ చేయొచ్చా అనేది ఒక ఐడియా ఉంటుంది. అవి చేంజ్ కావన్నట్టు, అవి అందుకే అక్కడి వరకే రబ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ d square minus 9 of y equal to sin 3x. Okay. Right. So differential equation is d square minus 9 of y equal to what? Sin 3x we write. When we comparing with f of d of y is equal to capital X, f of d value d square minus 9. Okay, na capital X value sin 3x. Okay, na capital X value is sin 3x. The auxiliary equation m square minus 9 equal to 0, which is written as m minus 3 m plus 3 equal to 0. ఎందుకు సార్ అంటే తెలుస్తుంది కదా మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 9 నథింగ్ బట్ ఎం స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అన్నట్టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అప్లై చేస్తే ఎం మైనస్ 3 ఈక్వల్ టు 0 అండ్ ఎం ప్లస్ 3 ఈక్వల్ టు 0, m1 ఈక్వల్ టు 3, m2 ఈక్వల్ టు మైనస్ 3, m1 ఈక్వల్ టు 3, m2 ఈక్వల్ టు మైనస్ 3. అంటే ఇప్పుడు వచ్చిన రూట్స్ ఏంటి? ద రూట్స్ ఆర్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేద్దాం, నెక్స్ట్ ఎలాగో తెలుస్తుంది కదా మీకు. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ అప్పుడు ఏమైందండి? c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. ఓకే, సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈక్వల్ టు c1 e పవర్ 3x ప్లస్ c2 e పవర్ మైనస్ 3x, c1 e పవర్ 3x ప్లస్ c2 e పవర్ మైనస్ 3x రాస్తే సరిపోతుంది. మనం వచ్చిందా? కంప్లీటెడ్ అండి. ఇది రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. వచ్చేసి పర్టికులర్ ఇంటిగ్రల్. నెక్స్ట్ pi ఈక్వల్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు వాట్? 1 by f of d ఇంటూ capital X. f of d వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? d స్క్వేర్ మైనస్ 9, capital X వాల్యూ sin 3x. సో సైన్లు కాస్ట్లు వస్తే ఫస్ట్ మనం చేయాల్సిన మెథడ్ ఏంటి? డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, అంటే ఏ వాల్యూ ఎంత అండి? 3 స్క్వేర్ సబ్మిట్ చేస్తే మైనస్ 9 అయింది. ఎప్పుడైతే నేను ఇప్పుడు డి స్క్వేర్ ప్లస్లో మైనస్ సబ్మిట్ చేస్తానో మైనస్ 9 ఉంటే ప్లస్ 9 ఉంటేనే కదా 0 అయ్యేది, ఇక్కడ 0 అయ్యే ఛాన్స్ లేదు. సో దట్స్ వై వి రైట్ sin 3x by minus 9 minus 9. So answer is
sin 3x by minus 8. ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ. నథింగ్ బట్ పర్టికులర్ ఇంటిగ్రల్ వాట్? మైనస్ sin 3x by 1800. ఇప్పుడు సొల్యూషన్, జనరల్ సొల్యూషన్. Y equal to what? Complementary function. Complementary function, this is the complementary function. Okay. Here which is written at c1 e power 3x plus c2 e power minus 3x minus sin 3x by 18. Minus sin 3x by 18. ఇది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. నాకు తెలిసి ఇప్పటికి ఒక ఐడియా ఉంటుంది. 2 టైప్ చేసాం. 0 వస్తే చేసాం, 0 రాకుంటే చేసాం మనం. ఓకేనా. నెక్స్ట్ వన్. ఇంకొకటి కాన్స్టాంట్ ఉండే వాల్యూ ఒకటి చేద్దాం. ఇంకొంతమంది చేస్తే అయిపోయేదబ్బా. కాన్స్టాంట్ తర్వాత చేద్దాం. స్క్వేర్స్ ఉన్నాయండి. స్క్వేర్స్ ఉండే క్వశ్చన్ అన్నీ అవే ఉంటాయి. స్క్వేర్స్ ఉన్న క్వశ్చన్ చేయాలి ఇప్పుడు మనం. నెక్స్ట్ చేసేది స్క్వేర్స్ క్వశ్చన్. ఈ స్క్వేర్స్ లోనే నీకు కాన్స్టాంట్ టర్మ్ అనేది కూడా రిపీట్ అవుతుంది. చాలా క్వశ్చన్స్ ఉంటాయండి ఇందులో, చేసుకుంటూ వెళ్తూ వస్తూనే ఉంటాయి. పవర్ ఎక్స్, సైన్ ఎక్స్లు, సైన్ 3xలు అంటే డిఫరెంట్గా ఉండే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. హార్డ్లీ ఒక 35 క్వశ్చన్స్ ఉన్నాయి ఇది ఒక మెథడ్లోనే. అంటే నేను ఒక 10 to 15 చెప్పేస్తే సరిపోతాయి. మొత్తం 35 క్వశ్చన్స్ కదా. 35లో 10 to 15 10 క్వశ్చన్స్ చెప్పినా రిమైనింగ్ మీరు చేయాల్సిందే. రైట్, చూడండి. d square plus 4 of y equal to sin square x. ఇక్కడ కొద్దిగా చేంజ్ అయిద్దండి. మనకు సైన్ స్క్వేర్ ఎక్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఫార్ములాస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే కాంప్లిమెంటరీ ఏం మారదు, పర్టికులరే మారుతుంది. ఎప్పుడు మారినా మీకు పర్టికులరే. కాంప్లిమెంటరీ ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్లో చేసుకున్నాం కదా. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టాంట్ ఇక్కడ. ఓకే రైట్. ఇక్కడ d square plus 4 of y equal to sin square x. F of d value is d square plus 4. Capital X value is sin square x. Auxiliary equation m square plus 4 equal to 0. M square equal to what? Minus 4. M equal to plus or minus under root minus 4. Already we know that 0 plus or minus m is 2i, which is comparing with alpha plus or minus I by. Here alpha value is 0, beta value is equal to what? 2. Alpha value is 0, beta value is what? 2. So the roots are complex or the roots are complex or imaginary. Okay, so then complementary function formula e power alpha x c1 cos beta x plus c2 sin beta x. Here e power alpha value 0, c1 cos beta value entante 2 అంటే 0. This one. Okay, right. 2x plus c2 sin 2x. ఇంకో స్టెప్ రాస్తే e పవర్ 0 ఎంత వాల్యూ 1 అంటే c1 cos 2x plus c2 sin 2x. నెక్స్ట్ f of d. f of d అంటే ఏంటంటే d స్క్వేర్ ప్లస్ 4. f of d వాల్యూ ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ ప్లస్ 4. క్యాపిటల్ x అంటే sin స్క్వేర్ x. ఇక్కడే మనం రెండు ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఆ రెండు ఫార్ములాస్ కూడా ఎప్పుడు మర్చిపోవద్దు. 1 మైనస్ కాస్ 2 టీటా ఫార్ములా ఈజ్ 2 sin స్క్వేర్ టీటా. ఓకేనా. ఇంకో క్వశ్చన్ మీకే ఇస్తా చేయడానికి. 1 మైనస్ కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 sin స్క్వేర్ టీటా. 2 ట్రాన్స్ఫర్ చేస్తే 1 మైనస్ కాస్ 2 టీటా బై 2 ఈక్వల్ టు sin స్క్వేర్ టీటానా. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ sin స్క్వేర్ ఎక్స్ వి రైట్ 1 మైనస్ కాస్ 2x బై 2. ఇక్కడ ఏం రాయొచ్చు మనం? 1 బై d స్క్వేర్ ప్లస్ 4. హియర్ వి రైట్ 1 మైనస్ కాస్ 2x బై 2. 1 బై 2తో ఒకసారి చేద్దాం. 1 బై 2 ఆఫ్ 1 బై d స్క్వేర్ ప్లస్ 4 ఒకసారి వస్తుందండి. మైనస్ 1 బై 2 ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ కాస్ 2x. వచ్చేసిందా? రైట్. మీకు అనొచ్చు ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంటే కాస్ ఉంది అనుకో, ఒకసారి ఫార్ములా కాస్ ఉంటే ఇక్కడ ఏం చేయాలి? మైనస్ ప్లేస్లో ప్లేస్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడికి వచ్చాక సరే ఇక్కడ ఏం సబ్మిట్ చేస్తారంటే సింప్లీ e పవర్ 0 ఇంటూ ఎక్స్ బై 2 ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 4 మైనస్ కాస్ 2x బై 2 ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడికి వచ్చేవరకు ఫస్ట్ దానికి ఫుడ్ d ఈక్వల్ టు ఏ వాల్యూ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 0. అంటే మీరు అనొచ్చు అక్కడ 1 ఉంది కాబట్టి ఈ పవర్ 0x రాసుకున్నా. 2, 3 నెంబర్స్ ఉన్నా కూడా d వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. బట్ ఇక్కడ కాస్ 2x
ఇప్పుడు డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ నథింగ్ బట్ -4 2 కదండి. -4 + 4 0 అవుతుంది. అప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ ఏఎక్స్ ఫార్ములా ఏమైందండి x/2a sin ఏఎక్స్. ఇప్పుడు అప్లై చేయాలి. ఈ పవర్ 0 అంటే 1 కదా 1/2 ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 1/2 ఆఫ్ ఇది x/2 ఇంటూ 2 cos 2x become sin 2x. Final answer is 4 2s are 8. 2 2s are 4 8 అంటే x/8 sin 2x. దిస్ ఇస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే మీరు రెండులో ఏం రాయాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ రెండు కలిపి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉందండి, అది మీకు ఇచ్చేస్తా, చేయగలుగుతారంటే చేస్తారు కూడా, డౌట్ ఏం లేదు. అదేంటంటే డి స్క్వేర్ ప్లస్ 9 ఆఫ్ వై ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్. మీరు అనొచ్చు ఇక్కడ ఏం చేయాలంటే కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తే ఫార్ములా 1 ప్లస్ కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా. అంటే 1 ప్లస్ కాస్ 2 టీటా బై 2 ఈక్వల్ ఏంటండి కాస్ స్క్వేర్ టీటా. మనకు బేసికల్లీ స్క్వేర్స్ వస్తే పాసిబుల్ కాదు, స్క్వేర్స్ వచ్చినప్పుడు ఈ మెథడ్ చేయాలి. సింపుల్. ఇక్కడ 9 రాసుకోండి. 9 9 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ అంటే 4 9 2 18 18 వస్తుంది. అదే ఆన్సర్. ఓకే, ఇంకేం చేంజ్ ఉండదు. ఓకేనా, రైట్. ఇక్కడ క్లారిటీ వచ్చిందిగా, ఆ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సేమ్ మెథడ్వి, కొన్ని సింపుల్ క్వశ్చన్స్, అవి ఇచ్చేస్తే ఒక్కసారి ట్రై చేయండి. రబ్ చేసి రాస్తా, ఆన్సర్స్ కూడా ఇస్తా. వీటి తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం చేసేది, ఇప్పుడు అన్నిటికీ స్క్వేర్స్ ఉన్నాయి, స్క్వేర్స్ మిస్ అయితే డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ ఏంటిది డి లేవు, డి స్క్వేర్ కాన్స్టెంట్ రెండే ఉండే, బట్ నెక్స్ట్ డి స్క్వేర్ వచ్చే క్వశ్చన్, కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ పర్పస్. 4y' ప్లస్ 4y ఈక్వల్ టు sin 3x. ఆన్సర్ y ఈక్వల్ టు c1 cos 2x ప్లస్ c2 sin 2x ఈక్వల్ -1/5 sin 3x. d స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ y ఈక్వల్ టు sin 2x రాశాను అనుకోండి. ఆన్సర్ ఇస్ y ఈక్వల్ టు c1 e పవర్ 2x c2 e పవర్ -2x -1/8 sin 2x. d స్క్వేర్ -1 ఆఫ్ y ఈక్వల్ టు cos 3x. y ఈక్వల్ టు ఆన్సర్ c1 e పవర్ x c2 e పవర్ -x minus cos 3x by 10. d square minus 4 of y equal to cos 3x. y equal to c1 e power 2x c2 e power -2x. 3 square అంటే -9 -9 అంటే -13 -1/13 cos 3x. స్క్వేర్స్ లేదు కదండి, స్క్వేర్స్ ఉన్న క్వశ్చన్ ఒకటి. d square minus 4 of y equal to cos square x question. Answer is y equal to c1 e power 2x plus c2 e power -2x minus 2/16 minus cos 2x by 16. సైన్ కూడా అంతే. ఓకేనా, ఈ క్వశ్చన్ చేసుకొని సరిపోతాయి. ఎనఫ్. నెక్స్ట్కి వచ్చేవరకు నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు చేసిన అన్ని క్వశ్చన్లో డి అండ్ కాన్స్టాంట్, డి కాన్స్టాంట్, డి కాన్స్టాంట్, డి స్క్వేర్ కాన్స్టాంట్, డి స్క్వేర్ కాన్స్టాంట్స్. ఇప్పుడున్న దాంట్లో డితో పాటు ఎక్స్ట్రా వాల్యూస్ కూడా వస్తాయి. డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 13 ఆఫ్ వై ఈక్వల్ టు 4 sin 2x. అంటే ఇక మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు చేసింది ఒక మెథడ్ అయితే ఇప్పుడు చేసేది ఒక మెథడ్. అంటే టఫ్ ఏం కాదు, బట్ కాన్సెప్ట్ అదే, కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది అంతే. ఓకే, రబ్ చేస్తున్నా. మళ్ళీ సేమ్ అంటే ఫ్యాక్టరైజేషన్ ఇదంతా కాంప్లిమెంటరీ సేమ్ ఉంటుంది, పర్టికులర్ ఒకటి కొద్దిగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది కూడా రబ్ చేస్తున్నా. క్వశ్చన్ చేసేయండి. 3 1 2 3 4 5 ఇచ్చేసాను, చాలిపోతాయి. ప్రాక్టీస్ అది, ప్రాక్టీస్ ఆ క్వశ్చన్ చేయడం వస్తే మీకు ఆన్సర్స్ చేయడం కూడా వస్తుంది. రైట్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ వాట్? d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 13 ఆఫ్ y ఈక్వల్ టు 4 sin 2x కదండి. ఒకటి సైన్ ఒకటి కాదు చెప్పుకుంటే సరిపోతుంది మనకు. ఎఫ్ ఆఫ్ డి వాల్యూ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 13, క్యాపిటల్ X వాల్యూ 4 sin 2x. సో యాక్సిలరీ ఈక్వేషన్
ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ అయితే కాదండి. ఫ్యాక్టరైజేషన్ కాదు కాబట్టి మనం యూజ్ చేస్తాం ఫార్ములా మెథడ్. m ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. m ఈక్వల్ టు బి వాల్యూ ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ వాల్యూ 4 స్క్వేర్ వాల్యూ అంటే 16 మైనస్ 4 13 4 జా ఓకే 52 అంతే కదా 13 4 ఎంత 52 అవుతుంది బై 2 ఇంటూ ఏ వాల్యూ 1. ఓకే రైట్ ఎక్కడికైతే ఇక్కడికి వచ్చేసాయో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. m ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 16 మైనస్ 52 నుంచి 16 సబ్ట్రాక్షన్ చేయండి. 12 మైనస్ 6 6 4 మైనస్ 1 3 36 ఉంటుందండి. అంటే అండర్ రూట్ మైనస్ 36 కదా ఉండేది. అండర్ రూట్ మైనస్ 36 మైనస్ 1 ఇంటూ 36 అండర్ రూట్ మైనస్ 1 వాల్యూ అండర్ రూట్ 36 ఎంత 6 అంటే 6i బై 2. ఓకే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా నేనేం కామన్ తీస్తా అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ 6 బై 2 కామన్ తీస్తే m ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 3i. ఇది ఎలా అండి ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. హియర్ దిస్ ఇస్ ద ఆల్ఫా వాల్యూ, దిస్ ఇస్ ద బీటా వాల్యూ. ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. ఈ సెకండ్ మెథడ్ ఏంటిది రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. ఎప్పుడైతే కాంప్లెక్స్ ఇమాజినరీ వచ్చాయో నెక్స్ట్ జనరల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమైందండి ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ c1 cos బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్. ఓకే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ c1 cos బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్ అంటే ఈ పవర్ ఏ వాల్యూ ఆల్ఫా ఎంత 2x c1 cos 3x ప్లస్ c2 sin 3x వచ్చింది. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యాపిటల్ ఎక్స్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యాపిటల్ ఎక్స్. ఇక్కడే కొద్దిగా లెంతీగా వస్తుంది క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ డి వాల్యూ ఎఫ్ ఆఫ్ డి అంటే ఇది డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 13 డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 13 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటిది 4 sin x 4 sin అక్కడ sin 2x మల్టిప్లికేషన్లో ఉన్న 4 తో పెద్ద ప్రాబ్లం లేదు మనకు, దాన్ని ఏం చేయకండి జస్ట్ లీవ్ ఇట్. సో ఫస్ట్ ఏం సబ్మిట్ చేయాలి డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ఏ వాల్యూ 2 అంటే మైనస్ 2 స్క్వేర్ నథింగ్ బట్ మైనస్ 4 సబ్మిట్ చేసేయండి. 4 sin 2x బై డి స్క్వేర్ అంటే in place of d square minus 4d plus 13. So 4 sin 2x by minus 4d minus 4 plus 13 ఏమైందంటే 9 అయింది ప్లస్ 9. ఓకేనా ప్లస్ 9 అయిపోయింది. నేనేం చేస్తున్నా అంటే 4 sin 2x by 9 minus 4d రాసాను. డి స్క్వేర్లో సబ్మిట్ చేసాం అంతా బాగానే ఉంది. బట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ డి ఉంది ఆ డి మిస్ కావాలి అంటే ఎప్పుడైతే డి స్క్వేర్లో సబ్మిట్ చేస్తే అది 0 కాలేదు అలానే డైరెక్ట్ సింగిల్గా ఆన్సర్ రాలేదు అప్పుడు డి ఉంటే దాన్ని రేషనలైజేషన్ చేయాలి. 9 మైనస్ 4dకి రేషనలైజేషన్ ఏంది 9 ప్లస్ 4d బై 9 ప్లస్ 4d. ఓకే సో 9 4 36 sin 2x ప్లస్ 4 4 16d ఆఫ్ sin 2x బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏమైందండి 9 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ ప్లస్లో ఏం సబ్మిట్ చేయాలి -4 ఇక్కడ అదే సబ్మిట్ 36 sin 2x 16 ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ sin 2x అన్నట్లు. డి అంటే ఏంది డిఫరెన్షియల్ ఆపరేటర్గా అలా రాస్తాం బై 9 స్క్వేర్ అంటే 81 16 ఆఫ్ డి స్క్వేర్ వాల్యూ అనేది -4. ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఈస్ 36 sin 2x డెరివేటివ్ ఆఫ్ sin theta cos theta అంటే cos 2x x మల్టిప్లికేషన్ ఏంది 2 అంటే విచ్ ఈజ్ రిటన్ యాజ్ 2 cos 2x బై 16 4 64 ప్లస్ 81 ప్లస్ 64 బై 145. దిస్ ఈజ్ ద అవర్ ఆన్సర్. అంతే కంప్లీటెడ్. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే మీరు ఇక్కడికి వచ్చాక ఇది ఏం చేశారు సార్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ sin 2x అంటే ఇట్లా డి బై డిఎక్స్ ఆఫ్ sin 2x అంటే డెరివేటివ్ ఆఫ్ sin 2x ఏమైందండి cos 2x అగైన్ డి బై డిఎక్స్ ఆఫ్ 2x దీన్నే మనం చైన్ రూల్ అంటాం డిఫరెన్షియేషన్లో. డెరివేటివ్ ఆఫ్ sin 2x వాల్యూ ఇస్ cos 2x డి బై డిఎక్స్ ఆఫ్ 2x ఏమైందండి 2 అయింది అంటే 2 cos 2x అని డైరెక్ట్ సింపుల్ సైన్ కాస్ అయిద్దండి ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 2 దాన్నే మల్టిప్లై చేస్తాం. దీన్ని ఏమని తీసుకుంటాం మనం పర్టికులర్ ఇంటిగ్రల్
సొల్యూషన్ ఏమైతే తెలుసు కదా మీకు, y ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. లాస్ట్కి ఏం రాసేయండి, ఈ ఆన్సర్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ రెండు ఫ్లబ్ చేసి రాసేయండి, ఆన్సర్ క్లోజ్. రైట్, క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఫస్ట్ ఎప్పుడైతే ఇలా ఎక్స్ట్రాగా డి ఉన్నప్పుడు డి స్క్వేర్ సబ్మిట్ చేసినా మనకు జీరో రాకుండా ఒక డి ఉంటుంది. ఆ డీని ఏం చేయాలి మనం, రేషనలైజ్ చేసుకుంటే డి కాస్త డి స్క్వేర్ కన్వర్ట్ మళ్ళీ సబ్మిట్ చేయండి, ఫైనల్ ఆన్సర్. డి బై డిఎక్స్ ఆఫ్ అంటే ఏం చేయాలి, ఉత్తి డి ఇంటూ సంథింగ్ దాని పక్కకి ఏమన్నా ఉంది అంటే దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలని మీనింగ్. ఓకేనా, రైట్, క్లారిటీ వచ్చిందా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ కూడా ఇలాంటిదే సేమ్. ఇప్పటికి మోడల్ అయిపోయిందంటే మనకు ఇందులో మెథడ్స్ అయిపోయినట్లే. ఇది సెకండ్ మెథడ్ క్లోజ్ చేసుకోవచ్చు మనం. థర్డ్ మెథడ్ అయిపోయిందంటే పార్ట్ 3 వీడియో వచ్చిందంటే మనకు ఈ యూనిటే క్లోజ్. ఓకేనా, రైట్. మాక్సిమం కాంప్లెక్స్ రూట్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ ఇక్కడ క్వశ్చన్స్ అన్నిటికీ. sin to x అయిపోయింది కదా, e పవర్ x ప్లస్ cos to x రెండు క్వశ్చన్లు కలిపి ఉన్న క్వశ్చన్ అండి. ఇప్పటివరకు ఏలేదు, ఇప్పుడు వచ్చేసింది. d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఆఫ్ y ఈక్వల్ టు e పవర్ x ప్లస్ cos to x. e పవర్ x ప్లస్ cos to x. ఇంకొక 2-3 క్వశ్చన్స్ అయితే ఎనఫ్. సైన్ ఒకటి కాస్ ఒకటి చేసామంటే మనకి మెథడ్స్ అన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటండి, డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఆఫ్ y ఈక్వల్ టు ఈ పవర్ x ప్లస్ కాస్ టు x తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ డి వాల్యూ డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4. ఓకేనా, క్యాపిటల్ x వాల్యూ ఈ పవర్ x ప్లస్ కాస్ టు x. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటండి, m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈక్వల్ టు 0, m స్క్వేర్ మైనస్ 2m మైనస్ 2m ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరేషన్ అవుతుంది ఎందుకంటే చాలాసార్లు చేస్తాను కాబట్టి నేను డైరెక్ట్ రాస్తాను. m కామన్ ఫస్ట్ 2 టర్మ్స్లో, we get m minus 2. Again 2 terms lo we common the 2. m minus 2 equal to 0. m minus 2 into m minus 2 equal to 0. అంటే m1 వాల్యూ m2 వాల్యూ రెండు కలిపి ఆన్సర్ ఏమైతే ఒకటే వచ్చింది. అంటే the roots are real and equal. The roots are real and equal. The complementary function అప్పుడు ఏమైందని మనకు c1 plus c2x e power mx. ఓకే, c1 c2x e power m వాల్యూ ఎంత 2. c1 ప్లస్ c2x e పవర్ 2x అనేది ఆన్సర్ మనకు. నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్కి వచ్చేస్తే మెయిన్లీ ఇక్కడ చూడండి, పర్టికులర్ ఇంటిగ్రల్లో 1/f ఆఫ్ డి వాల్యూ. ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటిది, ఇది డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఆఫ్ ఈ పవర్ x ప్లస్ కాస్ 2x. ఓకేనా, ఇక్కడ 2 పార్ట్స్ అయిపోతే వాటిని ఒకటిసారి ఈ పవర్ x కి అప్లై చేయాలి, ఇదే 2 టర్మ్స్ ఉంటాయి అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకోసారి కాస్ 2x కి అప్లై చేయాలి. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఈ పవర్ x ఉంటే d ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత అండి 1, x కోఎఫిషియంట్. ఇక్కడ ఏంటి d స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, ఏ వాల్యూ ఎంత 2, మైనస్ 2 స్క్వేర్ నథింగ్ బట్ మైనస్ 4. రైట్, ఈ పవర్ x బై 1 స్క్వేర్ 4 ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ కాస్ 2x బై d స్క్వేర్ వాల్యూ ఎంత అండి మైనస్ 4 d ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది క్యాన్సిల్ అయిపోయిందో ఈ పవర్ ఎక్స్ పాజిటివ్ నెగిటివ్ గెట్ క్యాన్సిల్ బై 1 ప్లస్ ఇక్కడ మైనస్ కాస్ 2x బై 4d. అయితే డి ఉంది కదా, మీరు అనొచ్చు డి ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు బేసికలీ, బట్ అంత రిస్క్ తీసుకోకుండా ఏం చేస్తున్నా అంటే ఎప్పుడైతే డి వచ్చి మల్టిప్లైన్ డివైడింగ్ విత్ డి బై డి. సో ఈ పవర్ ఎక్స్ మైనస్ డి కాస్ 2x 4d స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ డి కాస్ 2x అంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ 2x బై 4 ఇంటూ మైనస్ 4 బికాస్ ఆఫ్ డి స్క్వేర్ వాల్యూ -4. ఇక్కడ తీసుకుందే మళ్ళీ తీసుకుంటాం. యాక్చువల్గా ఫస్ట్ డీలో డి స్క్వేర్లో సబ్మిట్ చేసినప్పుడు అది ఏమవుతుంది, సింగిల్ డి వచ్చింది. సింగిల్ డి ఉంటే దాన్ని మేనేజ్ చేయడం టఫ్ కాబట్టి ఆ సింగిల్ డీని స్క్వేర్ లాగా కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లైన్ డివైడింగ్. ఓకే, డెరివేటివ్ ఆఫ్ కాస్ 2x ఏంటండి ఈ పవర్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాస్ 2x మైనస్ సైన్ 2x అంటే సైన్ 2x 4 4 16 అంటే -16 అయిద్దండి. అయితే ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే
డెరివేటివ్ ఆఫ్ కాస్ టు ఎక్స్ సైన్ టు ఎక్స్, బట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 2 ఉంది. డిఫరెన్షియేషన్లో మల్టిప్లికేషన్కి వస్తుంది 2 1 2 8 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1/8 ఇంటూ సైన్ టు ఎక్స్. ఇదేంటిది పర్టికులర్ ఇంటిగ్రల్. లాస్ట్కి ఏం స్టెప్ రాస్తారు? ద జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ స్టెప్ అనేది రాయాలి. అది మస్ట్ అండ్ షుడ్ కూడా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇందులోనే ఇంకొకటి ఈ పవర్ ఎక్స్ ప్లస్ కాస్ టు ఎక్స్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ ఇంకో క్వశ్చన్ చెప్పేసుకుంటే సరిపోద్దండి మనకు. అవసరం లేదు, చేయగలుగుతారుగా రేషనలైజేషన్ చేసి. క్వశ్చన్స్ ఇస్తే ప్రాక్టీస్ చేయండి ఎనఫ్ ఇక. లేకపోతే ఇంకొకటి చెప్పేస్తే ఇక. ఇందులో ఒకటే చెప్పేశాను కదా, ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇంకో క్వశ్చన్ చేశాక మీరు చేసుకోండి. d² - 3d + 2 ఆఫ్ y ఈక్వల్ టు sin 3x. y ఈక్వల్ టు వాట్? sin 3x. మళ్ళీ ఇదే మెథడ్ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ మెథడ్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బాగా గుర్తుంటుంది. ప్రాక్టీస్ లేకపోతే కొద్దిగా టఫ్ అనిపిస్తుంది మెథడ్, బట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీ. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ d² - 3d + 2 ఆఫ్ y ఈక్వల్ టు sin 3x. వచ్చిందా? f of d² - 3d + 2, capital X value sin 3x. So auxiliary equation m² - 3m + 2 equal to 0. 1 into 2, 2. What is the middle value here? M coefficient is the -3. That is the middle value. మిడిల్ వాల్యూ వస్తే విచ్ ఈజ్ రిటన్ యాజ్ -1 -2. ఎందుకంటే 2 టేబుల్ వచ్చేది 1 into 2, ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి -1 -2 రిప్లేస్ చేశాను. m² - 2m - m + 2 equal to 0. In first two terms we common the m -2. Second two terms -1. Okay. So m -2 m -1 equal to 0. సో m ఈక్వల్ టు ఏంటండి 2 వస్తుంది. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 1 వచ్చింది. అంటే ద రూట్స్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ రూట్స్ ఆర్ వి గెట్? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. When the roots are real and distinct, what is the complementary function here? c1 e power m1x plus c2 e power m2x. c1 e power m1 అంటే e power 2x plus c2 e power x వచ్చేసింది కదా వాల్యూ. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ 1/f of d వాల్యూ. f of d d² - 3d + 2 into sin 3x. ఓకే, ఇజ్ ఈక్వల్ టు వాట్? sin 3xకి వచ్చాం. ఇప్పుడు sin 3x వస్తే మనం ఏం చేయాలి? d² ఈక్వల్ టు -a². x కోఎఫిషియంట్ 3 అంటే నథింగ్ బట్ 3². సబ్మిట్ చేద్దాం. sin 3x బై -9. ఎందుకు? d² రేస్లో -a². ఏ వాల్యూ అంటే x కోఎఫిషియంట్గా 3 సబ్మిట్ చేశారు. -3d + 2 sin 3x బై -7 + 3d. అయితే మైనస్ కామన్ తీస్తుంది ఈజీగా ఉండడానికి. 3x బై 7 + 3d. ఇప్పుడు డినామినేటర్లో డీని d² రాయాలి. అంటే నేనేం చేస్తున్నా అంటే రేషనలైజేషన్ 7 - 3d బై 7 - 3d. 7 - 3d బై 7 - 3d రేజ్ చేస్తే 7 ఇంటూ మల్టిప్లై అయ్యండి. దిస్ వన్ ఇంటూ దిస్ వన్ -7 sin 3x మైనస్ ఇది నెక్స్ట్ దీంతో మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ 3 ఆఫ్ d sin 3x బై 7² - 3² d². -7 sin 3x plus 3 into d by dx of what? Sin 3x. 49 -9 d² value -9 వచ్చిందా? సో హియర్ వి రైట్ -7 sin 3x plus 3 of 3 into డెరివేటివ్ ఆఫ్ sin 3x ఏంటిదండి? cos 3x. డెరివేటివ్ ఆఫ్ సైన్ వాల్యూ కాస్ d by dx గా, d అంటే d by dx, sin 3x ఏమైంది? cos 3x. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది? 3. సో హియర్ వి రైట్ 3 బై 49 9 plus 9 into 9 81 49 81. ఓకేనా? 130 వచ్చేసిందా? -7 sin 3x
ప్లస్ 9 cos 3x బై 130. దిస్ ఈస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. సో 2 యాడ్ చేయండి, వచ్చేది మనకేమైంది టోటల్ సొల్యూషన్ అయిపోద్ది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి అబ్బా. ఇక మిగిలిన క్వశ్చన్స్ అన్నీ ఇదే మెథడ్. ఇప్పటి వరకు ఏంటిది స్క్వేర్స్ వస్తే చేస్తాం, జీరోస్ వస్తే ఇలా జీరో అయ్యే ఛాన్సే రాదు మనకు. ఓకేనా? d² + 4 ఇట్లాంటివి జీరో అయితే చూసుకొని చేయండి. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తా ప్రాక్టీస్ పర్పస్, అవి చేసేయండి. నెక్స్ట్ ఇంకొక పార్ట్లో ఈ వీడియోను క్లోజ్ చేస్తాను. ఓకేనా? జస్ట్ ఇంకొక పార్ట్ అయితే ఈ వీడియో క్లోజ్ అయ్యింది. క్వశ్చన్ వచ్చేసి d² + d + 1 ఆఫ్ y = cos 3x. దీనికి ఆన్సర్ y = e⁻x/2 c1 cos √3/2x c2 sin √3/2x plus 3 sin 3x minus 8 cos 3x by 73. d² + 5d + 6 of y = sin 5x. దీనికి ఆన్సర్ y = పెద్దగా ఉంటాయి అంతే, c1 e⁻−2x c2 e⁻−3x plus -25 cos 5x minus 19 sin 5x by 986. లెంత్గా వచ్చాయి కదా ఆన్సర్స్. నెక్స్ట్ d² + d + 1 of y = 2 sin 3x. ఆన్సర్ is y = e⁻x/2. ఇదే c1 cos √3/2x c2 sin √3/2x plus -1 2/73 3 cos 3x plus 8 sin 3x. జస్ట్ నెంబర్సే చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకొక 2 ఉన్న టర్మ్ చేయండి. ఇక చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, చాలా ఎనఫ్. మనకు కొన్ని క్వశ్చన్లు చేసినా చాలు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూసుకొని చేయండి. ఎట్ ఏ టైం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ కేస్ మన కంటెంట్ నచ్చితే మీ స్టోరీ పెట్టుకోవడానికి ట్రై చేయండి వాట్సాప్. ఇట్స్ బెనిఫిట్ టు అవర్ ఛానల్. ఈ క్వశ్చన్ c1 e⁻x c2 e⁻3x e⁻2x -1/30 2 cos 3x minus sin 3x. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇవి చేసుకొని ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, sin 3x cos 3x డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఎనఫ్ ఇక్కడికి చాలు. ఈ క్వశ్చన్ చేసినా మీకు సరిపోద్ది. ఎక్స్ట్రా ఎట్ ఏ టైం 2 క్వశ్చన్లు కూడా ఇచ్చినండి, sin 3x cos 2x అని క్వశ్చన్స్ కూడా వస్తాయి. బట్ అన్నీ అవసరం లేదు, బేసిక్ ఇక్కడ తెలిస్తే చాలు మీకు. మీరు ఈ మెథడ్ అనేది చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం, పార్ట్ 3 అయిపోతే ఈ యూనిట్ క్లోజ్ అయిపోతుంది.